కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి, అసలు మనం ఆ కంపెనీలో సిస్టమ్ ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం, ఎలా చేయాలి, ఏంటి అనే దాని గురించి సో ఈ కంపెనీ ప్రొఫైల్ అనేది తెలుసుకోవడం సో మనందరికీ మస్ట్ అండ్ షుడ్గా తెలిసి ఉండాలి. అండ్ అందరూ కంపల్సరీగా చేయాల్సినటువంటి ఫస్ట్ థింగ్. సో కాబట్టి ఏంటంటే ఈరోజు మనం ఈ వెస్టేజ్ కంపెనీ ప్రొఫైల్ గురించి మనం తెలుసుకుందాము. సో నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ షేరింగ్ ద్వారా మనం కొంత ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చని కోరుకుంటున్నాను. సో ఓకే, ఎవరైనా స్క్రీన్ షేర్ అవుతుంటే చెప్పండి, నేను అడుగుతాను ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. వదిలే పడుకో. సో ఎస్, గుడ్ మార్నింగ్ లేడీస్. నా స్క్రీన్ షేర్ అవుతుందా? శంకర్ సార్, వేరే వాళ్ళ స్క్రీన్ షేర్ అవుతుంది. సౌండ్ రాలేదేంది? శంకర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సో ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుందా సార్? నా స్క్రీన్ వస్తుందా సార్? లీడర్స్ ఎవరైనా ఒకళ్ళు స్క్రీన్ షేర్ అవుతుంది. కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మనం వెస్టేజ్ కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి తెలుసుకోబోతున్నాం. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఈ మన స్క్రీన్ అబ్జర్వ్ చేయండి. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, థ్యాంక్ యూ. సో వెల్కమ్స్ యూ టు ది లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ ప్రజెంటేషన్. సో ఈరోజు మీ అందరికీ జూమ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్కి కూడా, ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ, బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్తున్నాం. సో అది ఏంటనేది తెలుసుకోబోయే ముందు మనం అందరం కూడా లీడర్స్ కాబట్టి ఏంటంటే ఆల్రెడీ అందరికీ తెలుసు, కానీ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా జూమ్లో జాయిన్ అయిన వాళ్ళకి దయచేసి మీ యొక్క జూమ్ స్క్రీన్ని ఓపెన్ చేసి ఆన్ చేసి చూస్తుండండి. కొన్ని స్లైడ్స్ అనేవి యాడ్ చేస్తూ ఉన్నాము. సో అది చూస్తుంటే మీకు ఇంకా విజువలైజేషన్ బాగా అర్థమవుతుంది. సో వెల్కమ్ యూ టు ది లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్. ఓకే, వెస్టీజ్. సో థ్యాంక్ యూ. సో వెస్టీజ్ మనం అందరం ఇప్పుడు చేస్తున్నటువంటి కంపెనీ యొక్క నేమ్ ఏంటంటే వెస్టీజ్. సో అంటే విష్ యూ వెల్త్, కింద మనకి సబ్లైన్ విష్ యూ వెల్త్. వెస్టీజ్ అంటే మీనింగ్ అర్థం ఏంటంటే ముందు అడుగు, ఓకే, తొలి అడుగు ఆర్ ముందు అడుగు. సో అడుగులు, తొలి అడుగులు, ఓకేనా. సో అది తెలుగు మీనింగ్. సో అయితే వెస్టేజ్ హ్యాస్ బికమ్ #1 కంపెనీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. సో దీంట్లో చెప్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్లోనే మన వెస్టేజ్ కంపెనీ అనేది ఇండియాలో #1 కంపెనీ అని చెప్తున్నారు అనమాట. ఇట్ బికమ్స్ ద మోస్ట్ ట్రస్టెడ్ కస్టమర్ బ్రాండ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. అవునా? అయితే మనం ఇండియాలో కల్లా ఈ ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఉందో, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయో, మన ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ అన్నిట్లో కూడా #1 కంపెనీ వెస్టేజ్ అనేది చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వెస్టేజ్ కంపెనీని స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే, సో ఎస్, ఫౌండర్స్ అండ్ ఫిలాసఫీ సో మన గౌతమ్ బాలి సార్, మేనేజింగ్ డైరెక్టర్, ఓకేనా. బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇస్ ద ఫస్ట్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సార్ ఏం చెప్తున్నారో చూడండి ఒకసారి. నిన్ను నువ్వు నమ్మటమే నీ యొక్క సక్సెస్ యొక్క మొదటి సీక్రెట్ అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటంటే ఈ సిస్టంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనం అందరం మన సార్ వాళ్ళందరూ కూడా మీటింగ్స్, తర్వాత సెమినార్స్ వీటికి తీసుకెళ్తూ మోటివేట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మీరు డల్ అయినప్పుడు ఆల్రెడీ మోటివేషన్ చేసుకుంటూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంటారు. కాబట్టి సో మనందరం కూడా మోటివేషన్ అయి ఉండాలి. ఎలా అంటే మన యొక్క సెల్ఫ్ బిలీఫింగ్ అనేది ఉండాలన్నమాట. మనం ఏదైతే మనల్ని మనం నమ్ముకుంటామో అప్పుడే మనం సక్సెస్ అవ్వమని చెప్తున్నాము.
So we have become a long way in the last 14 years of our growth has been outcome the forward looking approach. So dedicated team and commitment to the quality and indeed greater up to the future. Vestige has ambitious goals for itself and striving hard towards their accomplishment. అంటే ఏం చెప్తున్నారంటే వెస్టేజ్ ఇన్ని సంవత్సరాల ముందు జర్నీ స్టార్ట్ చేసిందని చెప్పారు. మీ గోల్స్ని ఏదైతే ఉన్నాయో, మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, మీకు ఏదైతే హెల్త్ ఇవ్వాలనుకున్నా, మీకు ఏదైతే వెల్త్ క్రియేట్ చేయాలనుకున్నా, వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి సో ఈ యొక్క మన గౌతమ్ బాలి గారు అనేవాళ్ళు ఈ స్టెప్ అనేది తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెస్టేజ్ యొక్క మేనేజ్మెంట్. సో ఓకేనా, సో మన వెస్టేజ్ కంపెనీ అనేది 2004లో స్టార్ట్ అయింది. ఓకేనా, 2004 జూన్ 2వ తారీఖున స్టార్ట్ అయిన మన కంపెనీ ఇప్పుడు ఆల్మోస్ట్ 22 సంవత్సరాలు కంప్లీట్ చేసింది అనమాట. అంటే 21st ఇయర్ కంప్లీట్ చేసుకుని 22వ సంవత్సరంలో అడుగు పెట్టింది. సో ఓకేనా, అయితే మన యొక్క మోటో ఏంటయ్యా అంటే, మన వెస్టేజ్ కంపెనీ యొక్క మోటో ఏంటంటే ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ. మనకి ఏవైతే కళలు ఉన్నాయో ఆ కళలను సాకారం చేసుకోవాలి, ఆ కళలను రియాలిటీలో తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మనం మోటోగా తీసుకోవడం జరిగింది ఈ వెస్టేజ్ మేనేజ్మెంట్. సో మనం కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వెస్టేజ్ మేనేజ్మెంట్లో 3 మెంబర్స్ ఉన్నారు, ముగ్గురుతోటి స్టార్ట్ అయింది. వాళ్ళల్లో వచ్చేసి మన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ మన ఎండి గౌతమ్ బాలి సార్. అండ్ అయితే గౌతమ్ బాలి సార్ గురించి ఒకసారి మాట్లాడితే, గౌతమ్ బాలి సార్ విజనరీ లీడర్ అనమాట. వెస్టేజ్ ని స్టార్ట్ చేసిన ఆయన గౌతమ్ బాలి సార్. ఈయన ఆల్రెడీ ఎన్నో ప్రీవియస్గా ఎన్నో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్లో, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో బోర్డ్ మెంబర్గా చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది, డెకేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆయన ఫారిన్ కంట్రీస్ నుంచి మన ఇండియాకి వచ్చి ఇండియాలో కూడా ఇటువంటి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి, ఇండియన్ పీపుల్కి కూడా ఇలాంటి ఒక అవకాశాన్ని మనం అందించాలన్న ఉద్దేశంతో ఏంటంటే ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి దీపక్ సూద్ సార్. ఓకేనా, సో ఈయన దీపక్ సూద్ సార్ అంటే ఇక్కడ రైట్ సైడ్ ఉన్నారు చూడండి, ఆయన దీపక్ సూద్ సార్. సో దీపక్ సూద్ సార్ ఏం స్పెషలైజేషన్ అంటే ఆయన లాజిస్టిక్స్ అండ్ సేల్స్ ఆపరేషన్స్లో సో అండ్ మెయింటెనెన్స్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఓకేనా, నెట్వర్క్ మార్కెటింగ్లో ఎన్నో కంపెనీస్లో అనుభవం ఉన్నటువంటి మన దీపక్ సూద్ సార్. సో స్పెషలైజేషన్ ఆయన లాజిస్టిక్స్ అండ్ సేల్స్ ఆపరేషన్స్లో ఆయన కీ రోల్ పోషిస్తున్నారు మన కంపెనీలో. తర్వాత లాస్ట్ వచ్చేసి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి వ్యక్తి కన్వర్ బీర్ సింగ్ సార్. ఓకేనా, కన్వర్ బింగ్ సార్ సింగ్ సార్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అనమాట. సో ఈయన ఏం చేస్తారంటే ఐటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫైనాన్షియల్ ఆపరేషన్స్లో మనకి కంపెనీకి సపోర్టివ్గా ఉన్నారనమాట. వన్ ఆఫ్ ది డైరెక్టర్ అంటే ఏంటంటే మన యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్, మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, తర్వాత ప్రొడక్షన్ లైన్స్ కానీ, లేకపోతే డిఎల్సిపిస్ కానీ, తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, ఎవరికి ఎలా చెక్ రావాలి దాని గురించి కూడా మొత్తం డిజైన్ చేసిన వ్యక్తి ఎవరంటే మన కన్వర్ బీర్ సింగ్ సార్ గారు. ఓకేనా, ఈ ముగ్గురు మన యొక్క ఈ వెస్టేజ్ మేనేజ్మెంట్, ఈ వెస్టేజ్ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్స్ అన్నమాట. ఎండి గారు తర్వాత మిగతా డైరెక్టర్స్. ఓకేనా, సో వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్లో. వాళ్ళకి పైగా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ. అండ్ ఇంకొకటి కింద మనకి సబ్ టైటిల్లో రాసి ఉంటుంది, ఈ వెల్త్ స్పెల్లింగ్ మీకు కరెక్ట్ కాదని చాలా మందికి డౌట్ వస్తుంది. కానీ అక్కడ అర్థం ఏంటంటే ఆ వెల్త్ అనేది వెల్నెస్ ద్వారా వెల్త్ని క్రియేట్ చేసేటువంటి సిస్టమ్. కాబట్టి ఏంటంటే విష్ యూ వెల్త్ అనేది మన యొక్క సబ్లైన్గా మనం రాసుకోవడం జరుగుతుంది అనమాట మన కంపెనీలో. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చే కంపెనీ ప్రొఫైల్ గురించి మా ఫౌండర్స్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు. ఓకేనా, సో దాని తర్వాత వచ్చేసి కంపెనీ ప్రొఫైల్లోకి వెళ్తే ఎస్ ద కంపెనీ వెస్టేజ్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది చెప్పాను కదా, 2004లో స్టార్ట్ అయిందనమాట. ఓకేనా, మన కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D సెంటర్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట. ఇప్పటిదాకా చాలా మంది అడుగుతుండొచ్చు, నాకు తెలిసి ఎవరైనా మీరు హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా ఫేస్ చేసి ఉండొచ్చు చాలా మంది లీడర్స్, మీ కంపెనీ ఎక్కడ ఉంది,
సో మీ కంపెనీ అని అడుగుతారు జనరల్గా, వాళ్ళు ఇంకా మన టీంలోకి రాలేదు కాబట్టి. చాలా మంది అడుగుతుంటారు కదా, ఎక్కడ ఉంది ఈ కంపెనీ, ఇండియాది అంటున్నారు కదా, ఏ స్టేట్లో ఉందనని. సో చూడండి, మన హెడ్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. అండ్ మన యొక్క కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D డిపార్ట్మెంట్ కూడా హిమాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట. ఓకేనా. సో ఈ కంపెనీ అనేది చూడండి, ఎస్ మన ఓకే. తర్వాత వచ్చేసి ఇది ఓల్డ్ టైల్ కాబట్టి మీకు 2000 అంటే 2 crore డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారని చూపిస్తున్నారు. కానీ మన యొక్క ఈ ప్రెజెంట్ 2026 ఆర్ 2025 లెక్కల ప్రకారం ఏంటంటే మన కంపెనీలో దాదాపు 5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఉన్నారనమాట. ఓకేనా. ఆల్ ఓవర్ ద ఇండియాలో 5 crore పీపుల్ ఉన్నారు. తర్వాత సారీ, ఆల్ ఓవర్ ద వరల్డ్లో మన ఇండియా నుంచి 2 crore పీపుల్ డిస్ట్రిబ్యూటర్స్ అనేవాళ్ళు ఉన్నారనమాట మన ఇండియాలో. ఓకేనా. మన ఇండియన్ పాపులేషన్ కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే 146 కోట్ల మంది ఉన్నారనమాట. దాంట్లో కేవలం ఇంకా 2 కోట్ల మంది మాత్రమే మనకి వెస్టేజ్లో డిస్ట్రిబ్యూటర్స్గా ఉన్నారు. సో మనకి ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీ ఉందని చెప్తున్నాను అనమాట. అవునా కాదా? ఇంకా ఎంతో మంది ఉన్నారు చూడండి, 144 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్లు ఇంకా నార్మల్ పీపుల్గా తిరుగుతున్నారు. సో వాళ్ళందరినీ కూడా మనం వెస్టేజ్ సిస్టమ్కి కనెక్ట్ చేసుకునే అవకాశం మనకుంది. సో ఓకేనా, దెర్ ఈస్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ. అవును కదా, చాలా పెద్ద ఆపర్చునిటీ ఉంది మనకి. సో దాంతోపాటు మన సో కంపెనీ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో చూడండి 2 బ్రాంచెస్తో స్టార్ట్ అయింది. ఓన్లీ 3 డిస్ట్రిబ్యూటర్స్తో స్టార్ట్ అయింది అనమాట. తర్వాత ఇప్పుడు చూస్తే దాదాపు 48 ప్లస్ ఆఫీసెస్ ఉన్నాయి. తర్వాత 2500కి పైగా ఆన్లైన్ ఆఫ్లైన్ సెంటర్స్ ఉన్నాయి. దాదాపు ఇప్పుడు 3000 స్టోర్స్ అనేవి ఉన్నాయి అన్నమాట ఆల్ ఓవర్ ఇండియాలో మన ఈ వెస్టేజ్ కంపెనీకి సంబంధించి. ఓకేనా. అయితే తర్వాత అవుట్లెట్స్ అండ్ 48 ప్లస్ బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయన్నమాట అక్రాస్ ది ఇండియా. ఇది మన యొక్క కంపెనీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఓకేనా. సో దాంతోపాటు మన యొక్క మోటో ఏంటంటే ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ March 2004 వెస్టేజ్ రిపోర్టెడ్ రెవెన్యూ ఇన్ రేంజ్ ఆఫ్ అంటే 1240 crores. చూడండి ఏం చెప్తున్నారు అంటే మన వెస్టేజ్ కంపెనీ అనేది 2024 లెక్కల ప్రకారం మన యొక్క రెవెన్యూ అనేది 1240 కోట్ల రూపాయలు దాటిపోయిందనమాట. సో చూడండి, ఆల్రెడీ ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు 2025-26కి వచ్చేసాం కాబట్టి ఆల్మోస్ట్ ఇది 1500 కోట్ల రూపాయలు క్రాస్ అయిపోతుందన్నమాట. సో ఓకేనా. ఆ తర్వాత మ్యాసివ్ ఆఫ్ సో 2025-26 ద కంపెనీ సపోర్ట్స్ ఎ మ్యాసివ్ నెట్వర్క్ ఓవర్ 25 million డిస్ట్రిబ్యూటర్స్. అంటే కంపెనీ ఏం ప్లాన్ చేస్తుందంటే 2025-26 కల్లా కూడా మన కంపెనీ ఏం చేస్తుందంటే మ్యాసివ్ నెట్వర్క్ని క్రియేట్ చేయాలనుకుంటుంది. ఎంత తెలుసా? సో మన ఇండియాలోనే ఆల్మోస్ట్ 5 crore పీపుల్ అనే వాళ్ళని దీంట్లోకి ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి కంపెనీ మోటోగా పెట్టుకొని వర్క్ చేస్తుంది అనమాట. సో దాంతోపాటు మీరు చూడండి, కంపెనీ అనేది మన యొక్క వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఆఫర్ చేస్తుంది అనమాట. సో మన కంపెనీలో ఏముంటాయి ఆల్రెడీ అందరికీ తెలుసు. దీంట్లో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఇది. సో ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో మన హెల్త్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా దాదాపు 300 ప్లస్ అని ఉంది, కానీ 450కి పైగా ప్రొడక్ట్స్ మన పోర్ట్ఫోలియోలో ఉన్నాయన్నమాట. సో అవి ఏంటనేవి కూడా నేను నెక్స్ట్ తర్వాత స్లైడ్స్లో చూపిస్తాను. ఓకేనా. సో 450 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంతోపాటు 380కి పైగా ప్రొడక్ట్స్కి మన దాంట్లో రిటర్న్ పాలసీ కూడా ఉంది. ఓకేనా. ఈ విషయాలన్నీ మనందరికీ తెలుసు. దాంతోపాటు ఇంటర్నేషనల్ ప్రెజెన్స్లో కూడా మన వెస్టేజ్ కంపెనీ అనేది మనకి బిజినెస్ అనేది చేస్తుంది అనమాట. ఎలాంటి దేశాల్లో అంటే చూడండి, బహ్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, సౌదీ అరేబియా, దుబాయ్, ఘనా, ఫిలిప్పీన్స్, తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇలాంటి దేశాలన్నింటిలో కూడా మనకి బిజినెస్ అనేది చేస్తుంది అనమాట. ఇండియాలో పుట్టినటువంటి కంపెనీ 22 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న కంపెనీ దాదాపు 9 కంట్రీస్లో ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు కాలు మోపుంది. సో అవర్ గ్లోబల్ ఫుట్ ప్రింట్స్ చూడండి, ఇక్కడ కొన్ని కొన్ని కంట్రీసే ఉన్నాయి. దాంతోపాటు ఇంకా చాలా మన ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. కానీ ఇప్పటికి ఆల్మోస్ట్ 8-9 కంట్రీస్లో ఆల్రెడీ మన ఫుట్ ప్రింట్స్ అనేవి వెస్టేజ్ కంపెనీ వేసిందనమాట ఆ కంట్రీస్లో. సో దాంతోపాటు అప్కమింగ్ కంట్రీస్ చూడండి, సౌత్ ఆఫ్రికాలో, కువైట్లో, ఒమాన్లో, వియత్నాం, ఉగాండా, తర్వాత ఉజ్బెకిస్తాన్, ఘనాలో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యాము. సో ఇలాంటి కంట్రీస్ అన్నిట్లో కూడా కెన్యా, కాంబోడియా, థాయిలాండ్లో ఆల్రెడీ ఉంది, నైజీరియా, ఫిలిప్పీన్స్లో కూడా ఈ ఇయర్ నాకు తెలిసి లాంచింగ్ అనుకుంటాను. సో ఇన్ని కంట్రీస్లో కూడా ఎక్స్పాండ్ చేయాలనుకుంటుంది అనమాట. ఇంకా ఫ్యూచర్లో దాదాపు 30 కంట్రీస్కి పైగా కూడా మన ఈ వెస్టేజ్ కంపెనీ వెళ్ళబోతా ఉందన్నమాట.
సో ఓకేనా, ఎంత హ్యూజ్ చూడండి, మన ఇండియాలో పుట్టిందనగానే మనకి చిన్న చూపు ఏం లేదు. ఇది ఒక ఎంఎన్సి కంపెనీ, మల్టీనేషనల్స్లో బిజినెస్ ఆపరేషన్స్ రన్ చేస్తున్నటువంటి ఒక పెద్ద కంపెనీ అన్నమాట. ఓకేనా. సో ఎవరైనా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ సెషన్స్ తోటి మీరు చాలా క్లారిటీ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా. సో సెర్చ్ చేయండి మీరు కూడా కావాలంటే. సో నెక్స్ట్ వచ్చేసి ద కంపెనీ చెప్పాను కదా, కంపెనీ యొక్క విజన్ ఏంటి. సో విజన్ అండ్ మిషన్ గురించి తెలుసుకుందాం. టు హెల్ప్ పీపుల్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ టు దేర్ ఓన్ టర్మ్స్. అంటే ఏంటంటే ప్రజలకి హెల్ప్ చేయాలనుకుంటుంది అనమాట, వాళ్ళ యొక్క ఎకనామిక్ ఇండిపెండెన్స్ గురించి. సో మనం ఆల్రెడీ మన మెంటర్స్, మన అప్లైనర్స్ చెప్పినప్పుడు వింటుంటాం, మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని. సో కంపెనీ ఏదైతే చెప్తుందో ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మిడిల్ క్లాస్ పీపుల్స్కి, ఇండియన్స్లో ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఇవ్వాలనే ఉద్దేశంతో విజన్ పెట్టుకొని పనిచేస్తూ ఉందన్నమాట మన వెస్టేజ్ కంపెనీ. సో అది ఈ విజన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది. సో మన కంపెనీ యొక్క మిషన్ ఏంటంటే టు గ్రో టు ఏ గ్లోబల్ స్కేల్ అండ్ బికమ్ ఏ బెంచ్ మార్క్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. ఓకేనా. సో ఇది ఎలా ఇంకా ముందుకు అడుగులు వేస్తుందంటే చూడండి, ఒక డైరెక్ట్ సెల్లింగ్, ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలని టోటల్ ఆల్ ఓవర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే గ్లోబల్లీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక బెంచ్ మార్క్ అవ్వాలంటే ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అనగానే గుర్తు రావాల్సినటువంటి కంపెనీ పేరు వెస్టీజ్ అనే మిషన్ పెట్టుకొని మన మేనేజ్మెంట్ అనేది వర్క్ చేస్తూ ఉందన్నమాట. ఓకేనా. అయితే ఈ వెస్టేజ్ షాపింగ్ అంటే ఈ వెస్టేజ్ బిజినెస్ ఎందుకు చేయాలి మనం. సో నంబర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉండగా మనం ఈ వెస్టేజ్నే ఎందుకు చేయాలి అనే దానికి ఇక్కడ కొంచెం చిన్న క్లారిటీ ఉంటుంది చూడండి. లో ఫైనాన్షియల్ రిస్క్ అని అన్నారు, అంటే మనం ఎక్కడ కూడా ఫైనాన్షియల్గా రిస్క్లో పడట్లేదు ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల. సో మీరే చూడండి, ఎవరి దగ్గరికైనా వెళ్తున్నాం మనం, సో ఎవరికైనా చెప్తున్నామా, లేదు పోనీ మీరేమన్నా ₹1 కట్టి మీరేమన్నా జాయిన్ అయ్యారా దీంట్లో. సో మీరేమన్నా ఫైనాన్షియల్గా ఏమైనా మీ డబ్బులు రిస్క్లో పెట్టుకున్నారా, ఎవరి చేతిలో ఏమన్నా పెట్టారా, నాకు ఐడి క్రియేట్ చేయండి ఇదిగో డబ్బులు తీసుకొని నేను ఎవరైనా అడిగారా మిమ్మల్ని. సో లేదు కదా. అంటే దీంట్లో ఫైనాన్షియల్గా రిస్క్ పడాల్సిన పనే లేదు. తర్వాత ఏంటంటే ఏ వెల్ క్రాఫ్టెడ్ మార్కెటింగ్ ప్లాన్ అనేది పక్కాగా ఉంది. ఏమని మన మార్కెటింగ్ ప్లాన్ అండి, జస్ట్ యూజ్ ద ప్రొడక్ట్. ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలి, వాట్ ఎవర్ యూ వాంట్, మీకు ఏది కావాలో అది, వాట్ ఎవర్ యు నీడ్, మీకు ఏది అవసరమో అది కావాలంటే తీసుకొని అది వాడండి. అది వాడి మీకు నచ్చితే దాని యొక్క రిజల్ట్ని షేర్ చేస్తూ మీరు నెట్వర్క్ని ఏర్పాటు చేసుకోండి అంటుంది. సో అదే కదా మన మార్కెటింగ్ ప్లాన్, అంటే వెల్ క్రాఫ్టెడ్ మార్కెటింగ్ ప్లాన్ ఉందన్నమాట, పక్కాగా ఉంది. ఎవరెవరికి ఎలా ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ అవ్వాలి, ఒకసారి నెట్వర్క్ క్రియేట్ అయిన తర్వాత నెట్వర్క్లో ఉన్న పీపుల్ ప్రతి ఒక్కరికి ఎలా న్యాయం జరగాలి, ఎలా మనకు వచ్చినటువంటి కంపెనీకి వచ్చినటువంటి ప్రాఫిట్ని ఉన్న అందరి డిస్ట్రిబ్యూటర్లకు ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఈ విధమైనటువంటి పక్కా మార్కెటింగ్ ప్లాన్ ఉన్నటువంటి కంపెనీ ఏదైనా ఉందయ్యా అంటే అది మన వెస్టీజ్ కంపెనీనే. మీకు ఇంకొక మాట చెప్పాలి, మన ఈ వెస్టీజ్ కంపెనీ అనేది చెప్పాను కదా, గ్లోబల్గా 100 కంపెనీలు పోటీ పడితే మన కంపెనీ 30వ స్థానంలో ఉందన్నమాట గ్లోబల్ బెంచ్ మార్క్లో. సో ఓకేనా. అంటే టోటల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అన్నిటినీ కనుక తీసుకుంటే గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా 100 కంపెనీలు ఉంటే ఆ టాప్ మోస్ట్ 100 కంపెనీలో మన కంపెనీ, మన ఇండియన్ కంపెనీ యొక్క స్థానం ఏంటంటే 30th ప్లేస్. సో ఎంత ప్రౌడో చూడండి. సో అలాంటి ఒక మంచి కంపెనీలో మంచి మేనేజ్మెంట్ అండర్లో మనం ఈ బిజినెస్ని టేక్ ఓవర్ చేసామని ఒకసారి గుర్తుంచుకోవాలి అందరూ. సో ఓకేనా. నెక్స్ట్, సో వెల్ క్రాఫ్టెడ్ మార్కెటింగ్ ప్లాన్ అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏందయ్యా అంటే వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఉండేటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం, మనకి చెప్తున్నాం కదా, మనం తెలుసుకున్నాం ఆల్రెడీ చాలా. ఏంటి, మనకి హోమ్ కేర్ ఉంది, తర్వాత వచ్చేసి వెల్నెస్ ఉంది, తర్వాత హోమ్ కేర్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, తర్వాత స్కిన్ కేర్ ఉంది, అంటే ఇంకా చూస్తే మనకి చాలా రకాలైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, ఉమెన్ హైజీన్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ అనమాట. ఎంత క్వాలిటీ ఉండాలంటే టాప్ మోస్ట్ క్వాలిటీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అదొక అడ్వాంటేజ్. ఇలాంటి ప్రొడక్ట్స్ని పట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళినా కూడా రిజల్ట్ అనేది చూపించగలుగుతాం అనమాట. అందుకని ఈ వెస్టేజ్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కూడా వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ టు డూ బిజినెస్ అనమాట. ఇది ఒక అడ్వాంటేజే మనకి బిజినెస్ చేయడం కోసం. సో ఓకేనా. తర్వాత ఇన్కమ్ స్టెబిలిటీ.
సో ఇన్కమ్ స్టెబిలిటీ అంటే ఏంటంటే, సో కొన్ని రోజులు వచ్చి ఆగిపోవడము, లేకపోతే ఒక్కళ్ళకే రావటము, ఇలాంటివి ఏమి ఉండదు అనమాట. ఇన్కమ్ స్టెబిలిటీ అంటే మీరు వర్క్ చేసినన్ని రోజులు ఏదైతే కంపెనీ యొక్క మార్కెట్ ప్లాన్ ఉందో, ఏదైతే కంపెనీ సిస్టమ్ చెప్తుందో ఆ సిస్టమ్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతే దీంట్లో ఇన్కమ్ కూడా స్టేబుల్గా వస్తుందన్నమాట. స్టేబుల్గా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది దీంట్లో. ఓకేనా. తర్వాత వచ్చేసి హై రేట్ ఆఫ్ రిటర్న్స్. మనకి చూస్తున్నాం కదా, మనకి 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి దీంట్లో. అవునా. కన్జ్యూమ్ చేసినందుకు మనకి బోనస్ రూపంలో వస్తుంది. మీరు ఏదైతే పర్చేస్ చేస్తారో దానికి. తర్వాత వచ్చేసి డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలైట్ క్లబ్ బోనస్, ఇలా దాదాపు 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి మనకి దీంట్లో ఉన్నాయన్నమాట. అంటే హై రేట్ ఆఫ్ రిటర్న్స్ ఉన్నాయి, పర్సంటేజ్ ఎక్కువ ఉంది. మనకు వచ్చేటువంటి ఏదైతే కంపెనీ ప్రాఫిట్లోంచి మనకి ఏదైతే ప్రాఫిట్లో నుంచి మనకి ఇస్తుందో వాటా, సో ఆ పార్ట్నర్షిప్ అనేది హై రేట్ ఆఫ్ రిటర్న్స్లో ఉంటుందన్నమాట. సో చూస్తూనే ఉన్నాం మన లీడర్స్ని. సో మనం అందరి మెంటరు మన అప్లైనర్స్ ఉన్నారు. సురేష్ సార్ గారిని చూడండి. 1 year బిఫోర్ సార్ చెక్ నా దగ్గరికి వచ్చినప్పుడు, నాకు తెలిసి నాకు హోమ్ మీటింగ్ ఇచ్చినప్పుడు సార్ చెక్ అరౌండ్ 40,000 ఉంది. సో ఇప్పుడు చూస్తే విత్ ఇన్ ఏ ఇయర్లో సార్ చెక్ చూడండి ఎక్కడికి వెళ్ళిందో, 2 lakhs అబోవ్ ఉండిపోయింది. అందరూ మన రవి సార్ కానీ, ఆనంద్ సార్ కానీ, మన టీంలో ఇంకా చాలామంది, కోటి సార్ కానీ, సో వీళ్ళందరి చెక్లు కూడా చూడండి. అంటే ఏంటంటే మనకి హై రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేవి ఉన్నాయి అనమాట. కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట మార్కెట్ ప్లాన్ని మనం జనాల్లోకి ముందుకు తీసుకెళ్ళడానికి. తర్వాత వచ్చేసి రిలయబుల్ అండ్ ప్రాఫిటబుల్. దీంట్లో ఎక్కువ మనకి ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి కాబట్టి దీన్ని ధైర్యంగా ముందుకనేది తీసుకెళ్ళచ్చు అనమాట. తర్వాత గ్రేట్ ఇన్సెంటివ్స్, అదే గ్రేట్ ఇన్సెంటివ్స్ అంటే అదే రిటర్న్స్ అనేవి బాగున్నాయి. తర్వాత ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్స్. ఎస్, ట్రైనింగ్స్. సో ట్రైనింగ్స్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉన్నాయన్నమాట. ఈవెన్ మనం ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తుంది కూడా దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ట్రైనింగ్ అనమాట. ఇది కూడా ఒక రకమైన ట్రైనింగే, కంపెనీ ప్రొఫైల్ తెలుసుకోవడం అంటే. సో జూమ్ సెషన్స్ ఉంటాయి, తర్వాత సెమినార్స్ ఉంటాయి, సిఎన్టీ సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ క్లాసెస్ ఉంటాయి, ప్రొడక్ట్ నాలెడ్జ్ క్లాసెస్ ఉంటాయి, విఎల్సి ట్రైనింగ్స్ ఉంటాయి, లీడర్షిప్ కాంక్లేవ్ అంటే వెస్టేజ్ లీడర్షిప్ కాంక్లేవ్స్. సో ఈ విధంగా తర్వాత బ్యూటీ ట్రైనింగ్స్, ఇలా నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ అనేవి మనకి అద్భుతంగా జరుగుతాయి అన్నమాట మన యొక్క ఈ వెస్టేజ్ బిజినెస్ని డెవలప్ చేసుకోవడం కోసం. సో మన దగ్గర మనం చేయాల్సింది ఏందయ్యా అంటే, ఇది మన కంపెనీ ఏదైతే మనకి ఆపర్చునిటీస్ ఇస్తుందో, ఏదైతే మనకి అవకాశాలను కల్పిస్తుందో, ఆ అవకాశాలని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవడం ఒక్కటే మన యొక్క బాధ్యత అనమాట, మన యొక్క పని. అవకాశాలను సద్వినియోగం చేసుకొని కంపెనీ ఏదైతే మార్కెట్ ప్లాన్ చెప్తుందో దాన్ని ధైర్యంగా పట్టుకొని జనాల్లోకి ముందుకు తీసుకెళ్ళాలని చెప్తుంది. ఎందుకంటే నా ప్రోడక్ట్లో కూడా అంత దమ్ము ఉంది, నా మార్కెట్ ప్లాన్లో అంత దమ్ము ఉంది. సో ఇలాంతా ఉండటం వల్లనే మనం ఎన్ని సంవత్సరాల్లో కూడా గ్లోబల్గా కూడా 30th ప్లేస్లో ఉన్న 30వ స్థానంలో దాదాపు ఇండియాలో నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా మనం ముందుకు ఎదగగలిగాం అనమాట. సో ఓకేనా. అంత అద్భుతమైనటువంటి మేనేజ్మెంట్ అండర్లో కూడా మనం వర్క్ చేస్తున్నాం. సో దట్ ఈస్ వెస్టేజ్ అడ్వాంటేజెస్ అనమాట. మనం ఈ వెస్టేజ్ బిజినెస్ టేక్ ఓవర్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి అడ్వాంటేజెస్. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఎస్, రెసిపియన్స్ ఆఫ్ గ్లోబల్ 100 అవార్డ్స్ 2017, 18, 19, 20. సో చూడండి, గ్లోబల్ రికగ్నిషన్ వచ్చిందనమాట. ఇందాక నేను చెప్పాను కదా, వెస్టేజ్ మార్కెట్ ఈజ్ నౌ లిస్టెడ్ 30th ఇన్ ది టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఏవైతే టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా 30వ స్థానం మనకి లిస్ట్ అవుట్ అయింది. అంటే 30వ స్థానంలో ఉంచారు మనల్ని. అంటే ఎంత అద్భుతమైనటువంటి కంపెనీ మేనేజ్మెంట్, ప్రొడక్ట్, తర్వాత మన యొక్క రేట్ ఆఫ్ రిటర్న్స్, రిలయబిలిటీ, ఇవన్నీ చూడండి. సో ఇంత అద్భుతమైనటువంటి గ్రోత్ సాధించింది మన యొక్క ఈ వెస్టిస్ కంపెనీ ఈ 22 yearsలో. ఓకేనా. సో ఇంకా ఏంటంటే, లుకింగ్ ఫార్వర్డ్ టు బికమ్ నెంబర్ 1 ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్. ఎస్. సో మన కంపెనీ, మన మేనేజ్మెంట్ విజన్ ఏంటంటే, సో నంబర్ 1 అవ్వాలి. ఇప్పుడు 30వ స్థానంలో ఉన్నాం, కానీ నెంబర్ 1 గ్లోబల్గా. ఇందాక చెప్పాను నేను మీకు, గ్లోబల్గా బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలి. బెంచ్ మార్క్ అంటే ఏంటంటే, సో ఎస్, వెస్ట్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ప్రపంచం మొత్తానికి కూడా ఎస్ వెస్టీజ్, దట్ ఆల్సో ఇండియన్ కంపెనీ అని గుర్తు రావాలని గోల్ పెట్టుకొని నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ ఎదగాలని చెప్పేసి చూస్తూ ఉందన్నమాట మన మేనేజ్మెంట్. ఓకేనా. అండ్ ఆల్సో ఎస్, మనకు వచ్చినటువంటి అవార్డ్స్ అండ్ రికగ్నిషన్ గురించి ఒకసారి చూస్తే చూడండి, లీడర్స్, వెస్టేజ్ హ్యాస్ బీన్ బెస్ట్ అవార్డ్ విత్ మెనీ ప్రెస్టీజియస్ అవార్డ్స్ అండ్ సర్టిఫికేషన్స్. సో చూడండి, మనకు ఉన్నటువంటి అవార్డ్స్ చూస్తే, వెస్టేజ్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ హెల్త్, ఫుడ్ అండ్ డైటరీ సప్లిమెంట్ అసోసియేషన్. ఓకేనా. ఇది
చాలా ఫారిన్ కంట్రీస్, చాలా అమెరికా లాంటి దేశాలు మెంబర్షిప్ ఉంటుందన్నమాట ఇలాంటి వాటిలో. అంటే ఏంటి, హెల్త్ ఫుడ్స్ తయారు చేయడంలో, తర్వాత డైట్ ఏదైతే ఉందో, మనం తినే తిండి ఏదైతే ఉందో అదే డైట్ అంటే. సో ఆ డైట్కి సంబంధించినటువంటి సప్లిమెంట్స్ని తయారు చేయడంలో ఆ అసోసియేషన్ ఒకటి ఉంటుంది. ఆ అసోసియేషన్లో మన వెస్టిస్ కంపెనీ కూడా వన్ ఆఫ్ ది మెంబర్ అనమాట, బోర్డ్ మెంబర్. సో ఓకేనా. సో ప్రపంచవ్యాప్తంగా కొన్నిటికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది, వాటిలో మనం ఒకటి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిసీవ్స్ ఏ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ సర్టిఫికేషన్ అండ్ జిఎంపి సర్టిఫికేట్ రెన్యూడ్ యాన్యువల్లీ. సో చూడండి, జిఎంపి అంటే ఏంటంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అనే సర్టిఫికేషన్. దేనికి ఇస్తారు ఈ జిఎంపి సర్టిఫికేట్ అనేది? ఏదైతే ఇండస్ట్రీ ఉందో, ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందో, అది ఏదైనా కూడా గుడ్ అంటే మంచి క్వాలిటీస్ని, మంచి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తుందా లేదా, అక్కడ నీట్నెస్ ఉందా, క్లీన్లీనెస్ ఉందా. మీరు చాలా మంది చూస్తుంటే బిస్కెట్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు చూస్తుంటారు, తలకి గుడ్డలు కట్టుకొని ఉంటారు చూసారా. సో అది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అనమాట. మన కంపెనీలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఎలా అంటే టోటల్ స్టెరిలైజ్డ్, అంటే లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు కూడా టోటల్గా స్టెరిలైజ్ చేస్తారనమాట టోటల్గా పర్సన్స్ని. సో అంత మంచి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ కలిగినటువంటి యొక్క ఫ్యాక్టరీస్ అనేవి మన కంపెనీకి ఉన్నాయన్నమాట. సో అది యాన్యువల్గా కూడా రెన్యువల్ అవుతూ ఉందన్నమాట మనకి. సో అదొక సర్టిఫికేషన్. తర్వాత వచ్చేసి వెస్టిస్ వాజ్ అవార్డెడ్ విత్ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ప్రొడక్టివిటీ, క్వాలిటీ, ఇన్నోవేషన్ అండ్ మేనేజ్మెంట్. ఎస్, చూడండి, బై ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్. సో చూడండి, ఐఈఎస్ అనేటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్లో నుంచి మనకి సర్టిఫికేట్ దొరికింది, ఎక్సలెన్స్ ఇన్ ప్రొడక్టివిటీ, తర్వాత క్వాలిటీ, మన యొక్క ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ గురించి, ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత గురించి, క్వాలిటీ గురించి, తర్వాత ఇన్నోవేషన్ అంటే మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ఉందని చెప్పాను కదా ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్లో. సో ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తారంటే ఇన్నోవేషన్ కనిపెడతా ఉంటారనమాట. ఏమేమి మనుషులకు అవసరం అవుతాయి, ఏమేమి హెల్త్కి సంబంధించిన ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏం వాడితే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఇక మీదట ఏమన్నా వస్తే మనకి ఎలా ఇమ్యూనిటీ ముందే అయి ఉండాలి, మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనే వాటి గురించి ఇన్నోవేటివ్గా మన యొక్క ప్రొడక్ట్స్ అనేవి రీసెర్చ్ చేసి డెవలప్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దాని గురించి ఐఈఎస్ అనేది ఇన్స్టిట్యూట్ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చిందనమాట. తర్వాత గౌతమ్ బాలి సార్ వాజ్ ఆనర్డ్ విత్ ప్రెస్టీజియస్ బెస్ట్ సిఇఓ అవార్డ్ ఇన్ 2012 అప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఫోరం. సో చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో ఉన్న అన్నిట్లో కల్లా బెస్ట్ సిఇఓ ఎవరయ్యా అంటే 100 కంపెనీల్లో మన గౌతమ్ బాలి సార్కే దొరికిందనమాట. సో అంత ఎక్సలెంట్ మేనేజ్మెంట్లో మనం వర్క్ చేస్తున్నాం అనమాట. దాంతోపాటు వెస్టేజ్ వాజ్ అవార్డెడ్ యాజ్ మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్స్ అండ్ లీడర్స్ ఏషియా. సో ఆసియా ఖండం మొత్తంలో కూడా మంచి బ్రాండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తాం బట్టలకి, బూట్లకి, ప్యాంట్లకి, టోపీలకు కూడా బ్రాండ్లు చూస్తాం కదా, హెల్త్ దగ్గర చూడట్లేదు బ్రాండ్. సో చూడండి, మనకు వచ్చేసి ఏంటంటే మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్స్లో మనం కూడా ఒకటి అనమాట ఆసియాలోనే. మనమేమి పిచ్చి ఏం వాటిలో చెప్పాను కదా ఇందాక, ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ అని. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయని దానికి ఒక అవార్డు అనమాట. తర్వాత వెస్టేజ్ అప్గ్రేడెడ్ టు ISO 9001 అండ్ 2015 సర్టిఫికేషన్ ఇన్ 2017. సో ఇది అనేది మన ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుందన్నమాట. ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. సో మనకి ఈ యొక్క ISO సర్టిఫికేషన్ అనేది ఇండియన్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, GMP అండ్ ISO సర్టిఫైడ్, హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. సో మన దాంట్లో చూస్తే వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పాం కదా, కొలాజన్ ఆర్ క్రిల్ ఆయిల్, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి నాన్ వీగన్ కూడా ఉన్నాయన్నమాట. అంటే నాన్ వెజిటేరియన్ సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని ఇందాక మనం చెప్పాం కదా, దుబాయ్, బెహ్రెయిన్, తర్వాత UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇలాంటి ముస్లిం కంట్రీస్లో కూడా ఉంది. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా హలాల్ సర్టిఫికేషన్ అనేది ఉండాలన్నమాట. సో ఆ హలాల్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఓకేనా. సో చూస్తే మీరు ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికేషన్స్ అన్నీ కూడా మన కంపెనీకి వచ్చినాయి అనమాట. జర్మన్ సెట్లో కూడా వచ్చింది చూడండి మనకి, జర్మనీ దేశస్తులు కూడా మనల్ని పొగిడారు. అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్. సో చూడండి, QS సర్టిఫికేట్, క్వాలిటీ సర్వీసెస్, ఇవన్నీ కూడా మన కంపెనీకి ఉన్నటువంటి సర్టిఫికేషన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేస్తే ఎస్, మీకు ఇందా చెప్పాను కదా, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్, GMP సర్టిఫికేట్. సో ఇది చూడండి, హలాల్ సర్టిఫైడ్ GMP, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇస్తుంది అనమాట GMP అనేది, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అనేది. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే చూడండి, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ అండ్ స్టీమ్ లైన్ ప్రాసెస్ దట్ కంప్లై విత్ ది హైయెస్ట్ గ్లోబల్ క్వాలిటీ స్టాండర్డ్స్. సో చూడండి, స్ట్రీమ్ లైన్ అనమాట, అంటే
ఎక్కడ కూడా ఆటంకం లేకుండా సాఫీగా మ్యానుఫ్యాక్చరింగ్ సాగిపోయేటటువంటి వెల్ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ ఉన్నాయన్నమాట మన దగ్గర. సో తర్వాత వచ్చేసి అండ్ ఇన్ హౌసెస్ R&D ల్యాబ్ ఫర్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. సో చెప్పాను కదా ఇందాక, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ఉంది మన దగ్గర. ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్లో ప్రతి ఒక్కటి కనుక్కోబడుతుంది అనమాట. ఇన్నోవేటివ్గా ప్రొడక్ట్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలాంటి ఛాన్స్ అనేది మిగతా కంపెనీలు ఎవరికి కూడా అంత ఇదిగా లేదనమాట. తర్వాత ఏ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ టు మెయింటైన్ ఇంటర్నేషనల్ లెవెల్ క్వాలిటీ స్టాండర్డ్స్. సో చూసారా, మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో పాటు మనం తయారు చేసిన ప్రొడక్ట్స్ని మనమే చెక్ చేస్తాం అనమాట మళ్ళీ ఒకసారి. సో ఇంటర్నేషనల్ లెవెల్ క్వాలిటీని మెయింటైన్ చేయాలంటే ఏంటంటే మన క్వాలిటీని చెక్ చేసుకునేటువంటి డిపార్ట్మెంట్ కూడా మనకి సపరేట్గా ఉంది మళ్ళీ. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ GMP చెప్పాను కదా ఇందాక, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అని. తర్వాత హలాల్ సర్టిఫైడ్ అండ్ అదేర్ టు ది FDA స్టాండర్డ్స్, అది ఫుడ్ డెవలప్మెంట్ అథారిటీ స్టాండర్డ్స్ ప్రకారం ఈ హలాల్ సర్టిఫైడ్ అనేది పొందిందనమాట మన యొక్క ఈ వెస్టీస్ కంపెనీ అనేది. ఓకేనా. సో ఎస్, ఇందా చెప్పాను కదా ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో చూపిస్తాను చూడండి మీరు లీడర్స్, ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి మన దాంట్లో. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంది, ఏవైతే మనకి ఇంట్లోకి అవసరం అవుతాయో, లేకపోతే ఒంట్లోకి అవసరం అవుతాయో, లేకపోతే బండ్లకు అవసరం అవుతాయో, వెహికల్స్కి అవసరం అవుతాయో, లేకపోతే ప్రతి ఒక్కటి అగ్రికల్చర్కి అవసరం అవుతాయో, స్కిన్ కేర్కి, ఉమెన్, మెన్, పర్సనల్ కేర్ ఏవైతే ప్రొడక్ట్స్ అవసరం అవుతాయో అవన్నీ కూడా మనం కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. జస్ట్ మనం చేయాల్సినది ఏంటంటే జస్ట్ మనం యూజ్ చేయడం, మనం యూజ్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి రిజల్ట్ని మన ద్వారా నలుగురికి షేర్ చేయడం, తద్వారా టీమ్ని బిల్డ్ చేయడం. సో ఓకేనా. సో మన దాంట్లో ప్రొడక్ట్ ప్రొఫైల్ అనేది ఏమేమి ఉన్నాయి అనేది ఒక్కసారి చూసుకుందాం. సో ఎస్, ఫస్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ బూస్ట్ ప్రతి ఒక్కరికి అవసరం. వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి స్పిరులినా, నూనె, కొలెస్ట్రాల్, అలోవెరా, ఆమ్లా. సో అంటే కొన్ని ప్రొడక్ట్స్ ఇవి, కొన్ని రకాలైనటువంటి సప్లిమెంట్స్ ఇవి, హెల్త్ సప్లిమెంట్స్ రేంజ్లో ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఏమేమి అవసరం అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసేసి సో కార్డియో కేర్ అంటే హార్ట్ హెల్త్కి సంబంధించి ప్రతి ఒక్క అవయవాన్ని కూడా రిపేర్ చేసుకోవడానికి సంబంధించినటువంటి హెల్త్ సప్లిమెంట్స్ అనేవి మన దగ్గర వైడ్ రేంజ్లో ఇంటర్నేషనల్ క్వాలిటీలో దొరుకుతూ ఉన్నాయని చెప్పాం కదా. సో దాంట్లో కార్డియో కేర్ కూడా ఒకటి అనమాట, హార్ట్కి సంబంధించింది. చూడండి, సో కోఎంజైమ్ Q10, ఫ్లాక్స్ ఆయిల్ అండ్ L-arginine. సో ఇవి తర్వాత ఇవి కొన్ని సమ్. తర్వాత వచ్చేసి గ్లైసెమిక్ హెల్త్ అంటే షుగర్, ఏదైతే మనకి ఈ రోజుల్లో ఇండియా అనేది షుగర్ హబ్గా ఉందన్నమాట. ఎందుకంటే మన యొక్క ఫుడ్ క్వాలిటీ అనేది ఆ విధంగా ఉంది, మన లైఫ్ స్టైల్ అనేది. సో ప్రపంచం మొత్తం చూస్తుంది అనమాట షుగర్ హబ్ ఎవరంటే ఇండియా అని. సో దాని నుంచి మనం బయట వేసుకోవడానికి ఏంటంటే బయట పడాలి కాబట్టి సో మన కంపెనీ వాళ్ళు గ్లైసెమిక్ హెల్త్కి సంబంధించి కూడా సప్లిమెంట్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిట్నెస్ అండ్ డైట్. సో ఎవరైతే ఫిట్నెస్ అండ్ డైట్ గురించి కేర్ తీసుకుంటారో వాళ్ళకి ప్రోటీన్ పౌడర్స్, తర్వాత ఎవరైతే మెటబాలిజం మెయింటైన్ చేయాలనుకుంటారో, ఎక్సెసివ్ వెయిట్ ఉన్నారో వాళ్ళ కోసం వెస్లిమ్ అనేది, ఇలా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి అన్నమాట మన దాంట్లో ఫిట్నెస్ అండ్ డైట్. తర్వాత వచ్చేసి డీటాక్స్ అండ్ రిజునరేషన్. సో చూడండి, డీటాక్సిఫై చేయడానికి బాడీలో ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఏవైతే మలినాలు ఉన్నాయో, ఏవైతే వేస్టేజ్ ఉన్నాయో ఆ వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా తీసేయడం కోసం ఇక్కడ మనకు అనేది ప్రొడక్ట్ అవైలబుల్గా ఉందన్నమాట. ఫైబర్, గ్యానోడెర్మా, డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్, తర్వాత ఐ సపోర్ట్ కళ్ళకి సంబంధించి, కర్క్యూమిన్ ప్లస్ క్యాన్సర్కి సంబంధించి. సో ఇలాంటి వైడ్ రేంజ్ ఆఫ్ డీటాక్సిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఉమెన్ హెల్త్, ఎస్, మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కళ్ళు. సో మీకు ఇంకొక విషయం చెప్పాలి లీడర్స్, మనకు ఉన్నటువంటి టోటల్ డిస్ట్రిబ్యూటర్స్లో మన కంపెనీ గర్వంగా చెప్పుకునేటువంటి మాట ఏంటంటే నారీ శక్తి. ఎస్, నారీ శక్తి అంటే మనం చాలామంది అంటే పెద్ద పెద్ద మీటింగ్స్కి వచ్చినప్పుడు చూస్తూ ఉన్నారు, హైదరాబాద్లో ఇలా నారీ శక్తి మీటింగ్ జరిగిందని విని ఉన్నాం మనం. సో ఏంటంటే మన యొక్క గొప్పతనం, దాదాపు మన వెస్టేజ్ కంపెనీలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ అందరిలో కూడా ఆల్ ఓవర్లో ఓవరాల్ 35% పైగా కూడా ఆల్మోస్ట్ 40-45% అందరూ కూడా ఉమెన్సే ఉన్నారనమాట. అందరు లేడీసే ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్, మీరు నమ్ముతారో లేదో. సో ఎంత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్కి మన వెస్టేజ్ కంపెనీ అనేది ఎంత ముందు చూపుగా, ఎంత సపోర్టివ్గా నిలబడుతుందో చూడండి. సో ఎందుకంటే మన టీమ్స్లో కూడా చాలా మంది ఆడబిడ్డలు, లేడీస్ చాలా మంది వస్తున్నారు అనమాట. సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే మన కంపెనీ అనేది గొప్ప ఆదరణ అనేది ఇస్తూ ఉందన్నమాట. సో దాంతోపాటు వాళ్ళని ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ చేయడంతో పాటు, ఉమెన్ ఎంపవర్మెంట్ చేయడంతో పాటు, ఉమెన్ హెల్త్ కూడా మనం ఎప్పుడు తీసిపెట్టలేదు అనమాట. ఉమెన్ హెల్త్కి సంబంధించి కూడా ఎస్
ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్, శతావరి మ్యాక్స్, తర్వాత క్రాన్బెర్రీ అండ్ హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సూల్స్. ఇలా వైడ్ రేంజ్ ఆఫ్ ఉమెన్ హెల్త్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఉమెన్ హైజీన్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి అనమాట. అవి చూపిస్తాను. నెక్స్ట్ జాయింట్ అండ్ బోన్ హెల్త్, ఏవైతే కీళ్ళ నొప్పులు, తర్వాత ఎముకలకు సంబంధించి దృఢత్వానికి కావాల్సినటువంటి సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. జాయింట్ పెయిన్స్ కి కొల్లాజన్, కాల్షియం, సో గ్లూకోసమైన్, సో ఇలాంటి. నెక్స్ట్ వచ్చేసి ఆయుష్ అంతే, సైన్స్ ఆఫ్ వెల్నెస్ అంటారు. ఆయుష్ అంతే అనేది వన్ ఆఫ్ ది బ్రాండ్ ఇన్ వెస్టీజ్ కంపెనీ. సో ఈ ఆయుష్ అంటే అనేది ఏంటంటే ప్రతి ఒక్క ఆర్గాన్ కి, చెప్పాను కదా, లివర్ కి, కిడ్నీకి, ప్యాంక్రియాస్ కి, తర్వాత ప్రోస్టేట్ కి, ఇలా సంబంధించిన ప్రతి ఒక్క ఆర్గానిక్ కూడా ఏంటంటే మనకి ఈ ఆయుష్ అంతే వాళ్ళు సో సప్లిమెంట్స్ వైడ్ రేంజ్ గా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ప్రజెంటింగ్ ద టైమ్ టెస్టెడ్ సైన్స్ ఆఫ్ వెల్నెస్, ఎన్నో రకాల టెస్టులు చేసి, ఎన్నో రకాల రీసెర్చ్లు చేసి తయారు చేస్తారనమాట ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మన కంపెనీలో. సో నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఫుడ్. సో ఫుడ్ లో మనం వాడుకునేది ఏంటంటే ఆల్రెడీ అందరికీ తెలుసు, ఆయిల్ అనేది బయట మార్కెట్ ఎంత కల్తీ ఉందో, సో మన దగ్గర సో ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది ఉంది. సో పక్కన ఆలివ్ ఆయిల్ అనేది కూడా ఉంది. కాకపోతే అది టూ మచ్ ఎక్స్పెన్సివ్ అని ఇప్పుడు మన ఇండియాలో దాన్ని ఇది చేయట్లేదు. మనకు ఓన్లీ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది అవైలబుల్ గా ఉంది. దాంతోపాటు సో హెల్దీగా ఉండడం కోసం హెల్దీ బ్రేక్ఫాస్ట్ సెరల్స్ ఉన్నాయి, తర్వాత ఫ్రెష్ అప్ డ్రింక్, తర్వాత ప్రోటీన్ పౌడర్స్, తర్వాత కాఫీ అండ్ టీ, ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి సో ఓరల్ కేర్ ఆల్రెడీ చూసారు, నీమ్ పేస్ట్, తర్వాత గ్యానో పేస్ట్ ఇవన్నీ కూడా టూత్ బ్రష్ సెట్స్ ఇవన్నీ. నెక్స్ట్ పర్సనల్ కేర్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అందరూ వాడేవి స్కిన్ క్రీమ్స్ కానీ, బాడీ లోషన్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, సోప్స్ కానీ, టాల్కమ్ పౌడర్స్ కానీ, హ్యాండ్ వాష్, తర్వాత షాంపూ, ఇవన్నీ కూడా హెయిర్ కి సంబంధించి, బాడీకి సంబంధించి పర్సనల్ కేర్ ఐటమ్స్ అన్ని ఉన్నాయన్నమాట. అవి కూడా అన్ని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్నాయి. ఉమెన్ హైజీన్ కి సంబంధించి కూడా చెప్పాను కదా, మన కంపెనీ అనేది ఉమెన్స్ మీద ఎక్కువ ఫోకసివ్ గా ఉంటుంది అనమాట. అటు ఫైనాన్షియల్ గా కానీ, ఇటు హెల్త్ పరంగా కానీ. సో బికాస్ యు ఆర్ ద హాల్ మార్క్ ఆఫ్ ది క్లీన్లీనెస్ అండ్ గుడ్ హెల్త్. ఎస్, ఆడవాళ్ళు బాగుంటే ఇల్లు బాగుంటుంది, దేశం బాగుంటుంది, ఊరు బాగుంటుంది, దేశం కూడా బాగుంటుంది, మనం కూడా బాగుంటాం. సో అందుకోసం ఏంటంటే వాళ్ళ కోసం సపరేట్ గా ఉమెన్ హైజీన్ కి సంబంధించి శానిటరీ నాప్కిన్స్ అయితేనేమి, తర్వాత ఏవైతే ఇంటిమేట్ వాష్ అయితేనేమి, ఇవన్నీ కూడా మనకి ఉమెన్ హెల్త్ కి సంబంధించి తీసుకురావడం జరిగింది అనమాట. ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి హై వెస్ట్, హోమ్ కేర్ కి సంబంధించిన వాటిలో చూస్తా ఉన్నాం. అంట్లు అడిగేవి, డిష్ వాష్, ఫ్లోర్ క్లీనర్, తర్వాత ఇంకా చూస్తే బట్టల అంట్లు లిక్విడ్, తర్వాత ఇవన్నీ కూడా ఆల్రెడీ అందరికీ తెలుసు, టాయిలెట్ క్లీనర్స్, ఇవన్నీ కూడా హై వేస్ట్ కంపెనీ నుంచి ఉన్నాయి, హై వేస్ట్ బ్రాండ్ నుంచి. నెక్స్ట్ అగ్రి ప్రొడక్ట్స్ అంటే తెలుసు కదా అందరికీ, ఆల్రెడీ అగ్రికల్చర్ మీద మనకి ఏంటంటే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కెమికల్ బేస్డ్ పెస్టిసైడ్స్ వాడకూడదని చెప్పేసి జనాల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయనే ఉద్దేశంతో మన కంపెనీ వాళ్ళు ఇజ్రాయెల్ దేశం యొక్క సైంటిస్టుల సజెషన్స్ తోటి ఈ రకమైనటువంటి ఆర్గానిక్ మందులను అనేది తయారు చేయడం జరిగింది. 8 రకాలైన సేంద్రియ పదార్థాలు ఇవి మొక్కల్లో వివిధ దశల్లో, అగ్రికల్చర్ వివిధ దశల్లో వాడటం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ దిగుబడి తీసుకోవడంతో పాటు రైతుల యొక్క పెట్టుబడి ఖర్చును తగ్గించి, దాంతోపాటు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా మేలు రకమైన క్వాలిటీతో ఉన్నటువంటి ఫుడ్ గ్రెయిన్స్, విత్తనాలను మనం సాధించుకోవచ్చు. తద్వారా అవి మనం తినడం వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుందనే ఉద్దేశంతో అగ్రికల్చర్ మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ట్రూమెన్. సో అన్ని ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకు కూడా ఉండాలి కాబట్టి సో ట్రూమెన్ కి సంబంధించి కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మిస్ట్రియల్ ఆఫ్ మిలాన్. సో ఆడవాళ్ళు వాళ్ళ యొక్క బ్యూటీని మరింత, ఆల్రెడీ వాళ్ళు బ్యూటీగానే ఉంటారు, మరింత రెట్టింపు చేసుకోవడం కోసం ఏంటంటే ఏవైతే ప్రొడక్ట్స్ అవసరం అవుతాయో వాళ్ళకి, సో మేకప్ కిట్స్ కానీ, ఏవైతే లిప్స్టిక్ ఇలాంటివి ఏవైతే వాళ్ళకి అవసరం అవుతాయో వాళ్ళని కూడా బ్రాండ్స్ ఉన్నాయి, మిస్ట్రియల్ ఆఫ్ మిలాన్ బ్రాండ్స్. సో స్కిన్ ఫార్ములా 9, ఎవరైతే స్కిన్ డిసీజ్, కొంత మంగు మచ్చలు కానీ, ముట్టాలు కానీ ఇలాంటి వాటితో సఫర్ అవుతున్నారు లేడీస్, సో వాళ్ళకి బ్యూటీకి మోర్ ఇంపార్టెన్స్ ఇచ్చి మన కంపెనీ అనేది స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ రిజల్ట్ గా పనిచేస్తాయి అనమాట. చాలా మంది మన టీంలో కూడా చాలా మంది వాడి బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి. ఇది ఒక అద్భుతం మళ్ళీ. సో వాటర్ ద్వారా వచ్చేటువంటి డిసీజెస్ అన్నిటిని కూడా దూరం చేయాలనే ఉద్దేశంతో వాటర్ ప్యూరిఫైయర్ ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ప్యూరిఫైయర్స్ కంపెనీ నుంచి, ఇది కూడా పోర్ట్ఫోలియోలో ఉంది. సో విధమైనటువంటి అన్ని రకాలైనటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి బ్రాండ్స్ ని మన కంపెనీ అనేది అందించడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో
దాంతోపాటు ఇదంతా బాగానే ఉంది, కంపెనీ బాగుంది, కంపెనీ ప్రొఫైల్ బాగుంది, కంపెనీ ప్రోడక్ట్ బాగుంది, మార్కెట్ ప్లాన్ బాగుంది, అన్నీ బాగున్నాయి. అయితే మనం ఇదంతా ఎలా సాధించాలంటే కేవలం ఒకటి హౌ టు డూ, ఎలా చేయాలంటే యూ విల్ బి సపోర్టెడ్ బై యువర్ టీమ్ లీడర్ అండ్ టీమ్ వర్క్ యువర్ అప్లైనర్. అంటే అప్లైనర్ సపోర్ట్ తీసుకొని అప్లైనర్స్ ఏదైతే చేస్తున్నారో సో దాన్ని చూసి వాళ్ళ ద్వారా మనం నేర్చుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తూ మన టీంకి నేర్పించాలి. సో ఈ విధంగా టీం వర్క్ చేయడం ద్వారా ఏంటంటే మీరు ఈ విధమైనటువంటి కంపెనీలో ఉన్నటువంటి 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ని కూడా మీరు అచీవ్ చేయొచ్చు. ఓకేనా? సో తర్వాత సో మనకి టీం అంటే ఇక్కడ చిన్న కొటేషన్, టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్స్ మోర్. ఎందుకంటే నాకు ఈ మాట చెప్పగానే ఒక మాట గుర్తొచ్చింది. మన ఎంఎస్ఆర్ గురూజీ, గ్రేట్ మహా గురూజీ గారు చెప్తారు ఏమనంటే, కలిసి ఉన్న ద్రాక్ష పళ్ళు కిలో అంట 200 అంట, విడిపోయిన ద్రాక్ష పళ్ళు కేజీ 50 రూపాయలకి దొరికిందంట. అంటే ఏంటంటే టుగెదర్ కలిసి ఉంటే ఎవ్రీ వన్ అచీవ్స్ మోర్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ అచీవ్ చేయొచ్చు అనమాట. సో ఆ టీం వర్క్ ద్వారా మనం ముందుకెళ్తే మనం కూడా మన కంపెనీ నుంచి సపోర్ట్ కావాల్సినంత ఉంది, అన్నీ బాగున్నాయి. మనం మార్చుకోవాల్సింది మనల్ని మనం మార్చుకొని టీం వర్క్ చేస్తే వీ కెన్ క్రియేట్ వండర్స్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ దీంతో నా ప్రజెంటేషన్ అనేది పూర్తయింది. యువర్ సెర్చ్ ఎండ్స్ హియర్. సో ఈ మాటకి అర్థం ఏంటంటే చాలా మంది ఎంత చూపించినా కూడా ఏమంటారంటే సెర్చ్ చేసి చెప్తామంటారు. సెర్చ్ చేసి చెప్తామనే వాళ్ళకి ఈ టైల్ అనమాట. ఇంకా సెర్చ్ చేసేది ఏం లేదు నాయన, యువర్ సెర్చ్ ఎండ్ హియర్. మీ సెర్చ్ అనేది ఇంక ఇక్కడ ఆపేసి ముందుకెళ్ళండి, లైఫ్లో సక్సెస్ తీసుకోండి. సో సక్సెస్లో పార్ట్ అవ్వండి అనేది చెప్తుంది అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ లీడర్స్ వన్స్ అగైన్. సో ఇది దాంతోపాటు మీకు లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు వన్ మోర్ ఒక ఏవి క్లిప్ అనేది మీకు చూపిస్తాను. దాంట్లో ఓవర్ వ్యూగా ఒక 5 minutes జస్ట్ మీకు ఇది ఉంటుంది. ఆ తర్వాత మనం సెషన్ అనేది క్లోజ్ చేద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ. సో అప్లైనర్స్ పర్మిషన్ తీసుకుందాం ఒకసారి. సార్ రవి సార్. శంకర్ సార్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, వెల్కమ్ టు వెస్టీజ్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వెస్టీజ్ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. ముందుగా వెస్టీజ్ అంటే ఫుట్ ప్రింట్స్. వెస్టీజ్ కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. 2004లో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ప్రపంచ స్థాయి ఆరోగ్యం మరియు పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ లో డీల్ చేస్తున్న ఒక లీడింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా తయారవుతుంది. ప్రతి సంవత్సరం ఒక అసాధారణ రేటుతో వెస్టీజ్ నిరంతరం పెరుగుతూ పోతుంది. ప్రొడక్ట్స్, మార్కెటింగ్ ప్లాన్ మరియు ఇటువంటి రివార్డింగ్ మరియు స్థిరమైన వ్యవస్థను అందించగలిగిన మేనేజ్మెంట్ గురించి ఆ అభివృద్ధి రేట్ ఎంతగానో చెబుతుంది. ఆరోగ్యం మరియు సంరక్షణ పరిశ్రమలలో ప్రముఖ పేర్లలో వెస్టీజ్ ఒకటి. ఇది డైనమిక్ నాయకత్వం ద్వారా ప్రోత్సహింపబడి మరియు పరిశ్రమ నిపుణుల బృందం చేత నిర్వహించబడుతుంది. ముందుగా వెస్టీజ్ 2 ఆఫీసులు, 6 డిస్ట్రిబ్యూటర్లతో వెస్టీజ్ 2004లో ప్రారంభించబడింది. ఇది 100% వృద్ధి రేటును నమోదు చేస్తూ వస్తుంది. భారతదేశంలోని టాప్ 3 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో ఒకటి. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ వద్ద తయారీ, జిఎంపి మరియు హలాల్ సర్టిఫై చేయబడిన ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ను ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టేందుకు వెస్టీజ్ తన ప్రొడక్ట్స్ రేంజ్ ని నిరంతరం విస్తరిస్తూ పోతుంది. వెస్టీజ్ అనేది ఒక ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందిన కంపెనీ మరియు తమ కస్టమర్లందరికీ వరల్డ్ క్లాస్ సర్వీస్ లెవెల్స్ అందించడంలో విశ్వసిస్తుంది. ఇండియా అంతటా 3000కు పైగా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ సేల్స్ అవుట్లెట్స్, అనేక ఇంటర్నేషనల్ ఆఫీసులు మరియు అనేక డిస్ట్రిబ్యూటర్ సెంటర్లతో ప్రతి సంవత్సరం నిరంతరం విస్తరిస్తూ పోయే ఒక విస్తృత డిస్ట్రిబ్యూటర్ల నెట్వర్క్ ని వెస్టీజ్ నిర్మిస్తుంది. తమ సొంత సిద్ధాంతాలపై వారి జీవితాలను గడిపే అవకాశంతో వారి మెంబర్స్ ని ఎంపవర్ చేయడంలో వెస్టీజ్ విశ్వసిస్తుంది. వెల్త్ అంటే వెల్నెస్ ద్వారా వెల్త్ ని వ్యాప్తి చేయడం అనే మోటోతో వెస్టీజ్ ఆ కంపెనీలో భాగమైన మరియు వారి ప్రొడక్ట్స్ ని విశ్వసించే ప్రతి ఒక్కరి జీవితాలను మెరుగుపరచడం కొనసాగించింది. వెస్టీజ్ విజన్ వారి సొంత సిద్ధాంతాలపై ఆర్థిక స్వాతంత్ర్యం గల జీవితం గడపడానికి ప్రజలకు సహాయపడడం. వెస్టీజ్ మిషన్ ప్రపంచ స్థాయికి ఎదిగి డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక బెంచ్ మార్క్ అవ్వడం. వెస్టీజ్ భారతదేశం యొక్క నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో వెస్టీజ్ 30వ ర్యాంకు సంపాదించింది. ఇప్పటి వరకు వెస్టీజ్ లో 65కు పైగా బ్రాంచ్ ఆఫీసులు, 6000కు పైగా డిసిసిఎస్
అంటే డిస్ట్రిబ్యూటర్ కన్సల్టింగ్ సెంటర్స్ అండ్ డిఎల్సిపిఎస్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కాంటాక్ట్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు వెస్టీజ్ లో 2 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. వెస్టీజ్ ఇంటర్నేషనల్ గా యుఏఈ, బహ్రెయిన్, నేపాల్, సౌదీ అరేబియా, ఒమన్, ఘానా, బంగ్లాదేశ్, థాయిలాండ్ ఇలా ప్రపంచవ్యాప్తంగా బయటి దేశాల్లో కూడా ఇది కొనసాగుతుంది. విజన్ 2025 విజన్ 2025 ఏంటి అంటే వచ్చే 2025వ సంవత్సరం వరకు ప్రపంచంలోనే టాప్ 10 కంపెనీల్లో ఒకటిగా కావాలి. ఇంటర్నేషనల్ గా 50 దేశాలకు మన వెస్టీజ్ విస్తరించాలి. 2025 వరకు 30,000 కోట్లకు పైగా టర్నోవర్ రావాలి. ఇది మన వెస్టీజ్ 2025 విజన్. మేనేజ్మెంట్. వెస్టీజ్లోని మేనేజ్మెంట్ టీం దేశంలో డైరెక్ట్ సెల్లింగ్ కు మార్గదర్శకం వహించే మిశ్రమ అనుభవాన్ని కలిగి ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలను స్థాపించడంలో ప్రమేయం గల ప్రొఫెషనల్స్ వెస్టీజ్ ద్వారా అత్యుత్తమ అవకాశాన్ని మరియు ప్రొడక్ట్స్ ని తీసుకువచ్చేందుకు వ్యాపారవేత్తలుగా మారారు. గౌతమ్ బాలి, మేనేజింగ్ డైరెక్టర్. దశాబ్దాల పాటు సీఈఓ మరియు అడ్వర్టైజర్ గా వివిధ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో కీలక పాత్ర పోషించిన తర్వాత మిస్టర్ గౌతమ్ బాలి వెస్టీజ్ కి పునాది వేశారు. దీనికి ఆయన తన సాటిలేని డొమైన్ ఎక్స్పర్టీస్ మరియు బిజినెస్ చాతుర్యతతో నావా నడిపే వ్యక్తిలాగా విజయవంతంగా సారథ్యం వహిస్తున్నారు. ఆయన యొక్క అద్భుతమైన నాయకత్వం కింద వెస్టీజ్ ప్రతి సంవత్సరం అసాధారణ స్థాయిలో ఎదుగుతూ ఉంది మరియు భారతదేశం యొక్క ప్రధాన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో ఒకటిగా నిలిచింది. కన్వర్ బీర్ సింగ్, డైరెక్టర్. అనేక సంవత్సరాలుగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కొరకు ఐటీ పరిష్కారాలను అందించే అనుభవంతో కన్వీర్ బీర్ సింగ్ కాంప్లెక్స్ బిజినెస్ విధానాలతో అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిష్కారాలను సమన్వయపరచడంలో మరియు డిజిటల్ ఎంపవర్మెంట్ ద్వారా గొప్ప మార్పులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. దీపక్ సూద్, డైరెక్టర్. అసాధారణమైన సేల్స్, మార్కెటింగ్ మరియు ప్రొఫెషనల్ కార్యకలాపాలు మరియు ప్రఖ్యాత మోటివేటర్ దీపక్ సూద్ వివిధ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో కీలక పాత్ర పోషించారు. ఆయన యొక్క హుషారైన నాయకత్వ నైపుణ్యాల ద్వారా అనేక కొత్త విధానాలను అమల్లోకి తీసుకురావడం కొరకు ఆయన నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు మరియు డైరెక్ట్ సెల్లింగ్ ప్రొఫెషనల్స్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడిన శిక్షణ కార్యక్రమాల ద్వారా ప్రతి సంవత్సరం అనేక వేల మందికి శిక్షణ అందిస్తున్నారు. కార్యకలాపాల నిర్వహణలో అటువంటి ప్రొఫెషనల్స్ ఉండడంతో మీ బిజినెస్ సురక్షితమైన చేతుల్లో ఉందని సో ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శంకర్ సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ప్రజెంటేషన్. క్షమించాలి, ఎందుకంటే తక్కువ టైం ఇచ్చాము, సడన్ గా చెప్పాల్సి వచ్చింది. కానీ తక్కువ టైం ఇచ్చినప్పటికీ కూడా చాలా బాగా కంపెనీ ఇన్ఫర్మేషన్ గురించి కలెక్ట్ చేసి చాలా బాగా ప్రజెంటేషన్ చేశారు శంకర్ సార్. ఎక్సలెంట్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ ప్రజెంటేషన్ చేశారు. చాలా Yes, కొత్త sir. విషయాలు నేను కూడా ఈ జూమ్ ద్వారా తెలుసుకున్నాను. ఎందుకంటే కొన్ని విషయాలు మాత్రం తెలుసు, ఈ జూమ్ ద్వారా ఇంకా చాలా క్లుప్తంగా, అంటే 3 తరాల బిజినెస్ కాబట్టి 3 తరాల వేస్టేజ్ ప్రొఫైల్ మీరు ఈ జూమ్ ద్వారా తెలియజేశారు. అందరూ కూడా Yes. చాలా క్లారిటీ వచ్చింది అనుకున్నాను. సో లీడర్స్ గమనించండి, ప్రతి వీక్ ఇలానే జూమ్ సెషన్ జరుగుతూ ఉంటది. యాక్టివ్ లీడర్స్ అందరికి కూడా ఆదివారం ప్లస్ బుధవారం అనేది